సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 14వ తారీఖు లగాయతు జూలై 20వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అన్ని గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉండడం, రాశ్యాధిపతి అయినటువంటి ఈ అంటే మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి రవి 12వ స్థానమందు ఉండడం, బుధుడు వ్యయంలో ఉన్నారు, శుక్రుడు వ్యయంలో ఉన్నారు, అలాగే అష్టమంలో రాహు ఉన్నారు, సప్తమంలో శని వక్రించి ఉన్నారు. ఈ వక్రించిన శని ఒక్కరు తప్పితే మిగతా గ్రహాలు చంద్రుడితో సైతంగా అందరూ ఈ వారం ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. రాశ్యాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు చేసేటువంటి ప్రయాణం కష్టసాధ్యంగా ఉంటుంది. అంటే అతి సులభమైనటువంటి కొంత ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాశివారు ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారంటే మీరు ప్రయాణిస్తూ ఉన్నటువంటి వాహనం అది ఏమైనా చెడిపోవడమో, లేకపోతే ఈ ప్రయాణం చేయడానికి సన్నాహం చేసుకుని అది ఏమైనా వాయిదా పడుతూ ఉండడమో, ఇటువంటివి కొంత శరీరం అలసిపోయేటువంటి పనులు కనబడుతూ ఉన్నాయి. అంతేగాక స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే మీ గురించి మీరు కాకుండా బంధువుల కోసమో, మిత్రుల కోసమో, సన్నిహితుల కోసమో, లేదా మరే ఇతరత్ర దూరపు బంధువుల కోసమో ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాక కొన్న వస్తువే కొనుక్కుంటూ ఉండడము, లేదా ఏదైనా చిన్న వస్తువు కొనుక్కోవడం అది పాడైపోవడం, మళ్ళా దాన్ని బాగు చేయించుకోవడం, ఇలా ఏదైతే కొంత అతిగా ధనాన్ని ఖర్చు పెట్టించేటువంటి విషయాలు ఉన్నాయో వాటి పరంగానే కొంత నష్టపోతూ ఉంటారు. అంతేకాక ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే అది పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు. ఆ ప్రయత్నం చేసినటువంటిదంతా మధ్యలో ఆగిపోవడమో, లేదా అసలు ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నప్పుడే ఆగిపోవడం, ఇలా విఘ్నాలు అనేటువంటివి కొద్దిగా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అవి కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ అవి ప్రతిబంధకాలుగా ఉంటాయి. అంటే దినచర్యలో మార్పులు రావడము, ఇవాళ ఈ పని పెట్టుకున్నప్పుడే ఏదో ఒక సమస్య రావడము, ఆ పని మళ్ళీ మార్చుకోవడము, వేరే రోజున చేద్దాం అనుకోవడం, ఇలా ప్రతి దాంట్లోనూ వాయిదా పద్ధతులు, అలాగే ఏదైనా ఒక ప్రాపర్టీనో, వాహనమో, లేకపోతే బంగారమో ఇవి ఖచ్చితంగా కొనవలసి రావడము, వాటి వల్ల కొంత ధనాన్ని అప్పుగా తీసుకుంటూ ఉండడము, అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువ సమయాన్ని వాటిలోనే గడపవలసి రావడము, కుటుంబానికి తక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉండడము, ఏ మాట మాట్లాడినా పక్కవారు కొంత మిమ్మల్ని వ్యతిరేకంగా అర్థం చేసుకుంటూ ఉండడం, ఇలా ఒకటేమిటి ఈ గ్రహస్థితి 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు అందులో ప్రత్యేకించి 4 నుండి 5 గ్రహాలు క్రూరంగా ఫలితాన్ని ఇస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మాట్లాడకుండా మౌనంగా వ్యవహరిస్తూ ఉండాలి. ఏ నిర్ణయాన్ని తీసుకోకుండా జాప్యంతో గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి కన్యారాశి.